10 రోజుల నుంచి జామియా మసీదు సమస్య పైన ఏదో ఒక రూపంలో ప్రెస్ మీట్లు వస్తూనే ఉన్నాయి. ఈ స్థలం మీద టీడీపీ నాయకులు కన్నుపడింది. మట్టి తోల్చి వేరే వాళ్ళకి అమ్మేయాలని చెప్పి మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద మేము మాట్లాడేదానికి మొన్న వచ్చాము. 2 రోజుల ముందర వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టి అసలు మట్టి ఎందుకు తోలుతున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి మేము అడిగి ఏదైనా ఉంటే మేయర్ ఇప్పుడు ఒకబట్ చైర్మన్ స్టేట్ చైర్మన్ అజీజ్ భాయ్ కాబట్టి మీరు ఏదైనా ఉంటే సమాధానం చెప్పండి, అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పాము. అజీజ్ భాయ్ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అజీజ్ భాయ్ ఏం చెప్పారంటే ఈ స్థలం మీద ఏం చేస్తున్నారు అది చెప్పకుండా ఈ స్థలం మట్టి తోలి పారి గోడ కట్టించి పెద్ద గేట్ పెట్టించి షో చేస్తామన్నారు. దాని అర్థం ఏమో ఎట్టుందంటే ఒక అబ్బాయిని చూసేదానికి వస్తే అమ్మాయిని రెడీ చేసి పెడతారు, ఏమని పెళ్లి కొడుకోళ్ళు నచ్చుతారని చెప్పి అమ్మాయిని. అలాగే ఈ స్థలం నీట్గా చేస్తే పక్కాగా చేస్తే రిలయన్స్ కంపెనీ వాళ్ళు, డిమార్ట్ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి వేల కోట్లు డబ్బులు ఇచ్చి 500 కోట్ల ఆస్తి ఇది షో చేసి అమ్మేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే కొద్దిగా అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇది మంచిది కాదు. బీదవాళ్ళ స్థలం, ముస్లిం స్థలం, ఇది మసీదు స్థలము. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒక మసీదు కట్టండి, లేదంటే ఒక స్కూల్ కట్టండి, బీద పిల్లలు చదువుకునే దానికి మంచి కాలేజ్ కట్టండి. ఒక ఖబర్స్థాన్ కావాలా మాకు, ఇవన్నీ మాకు కావాలా. చదువు ఇస్తే అంతకంటే ఎక్కువ ఏం అవసరంలే. చదువు అవసరం, మసీదు అవసరం, ఖబర్స్థాన్ అవసరం. ఇక్కడ దాన్ని తప్పితే ఇంకోటి ఏదైనా కానీ ఇక్కడ చేస్తే అన్ని విషయాల మీద మేము ఎక్కడి దాకానే వెళ్తాం. ఎందుకంటే ఇది మా పర్సనల్ విషయం కాదు, మాకు ఏమని చెప్పడంలే, లేదా ఇంకొకరికి ఏమని చెప్పడంలే. ఇక్కడ కావాల్సింది మసీదు కావాలా, ఖబర్స్థాన్ కావాలా, ఒక పెద్ద స్కూల్ కావాలా, బీద పిల్లగాయల కోసము చదివించాలా. తలా 10 రూపాయలు డొనేషన్ చేస్తాము, అందరం కలిసి చేసి ఇక్కడ స్కూల్ కట్టుకుంటాం, మంచి స్కూల్ కట్టుకుంటాం, ఒక మంచి మసీదు కడతాము, ఒక ఖబర్స్థాన్ కావాలా. అన్నీ ఇక్కడ అవసరం. అట్లా కాకుండా మేము అమ్మేస్తాము, మేము గోడ కట్టేస్తామంటే గోడ కట్టండి మంచిదే. గోడ కట్టి దాని లోపల మసీదు కావాలా, ఖబర్స్థాన్ కావాలా, ఒక స్కూల్ కావాలా. దాన్ని దాటి ఏదైనా వెళ్తే హైకోర్టుకైనా వెళ్తాము, ఎక్కడికైనా వెళ్తాం. దానికోసం ఆమరణ దీక్ష స్థలంలోనే కూర్చుంటాము.